అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా అంటే క్రైస్తవులకు చెందిన దేశమని ఆయన అన్నారు. టెక్సాస్లోని సుగర్ ల్యాండ్ పట్టణంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయ పరిసరాల్లో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో భారీ హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆ విగ్రహాన్ని స్థాపించారు. హిందువులు ఆరాధించే ఆంజనేయుడి విగ్రహ ఏర్పాట్ల పట్ల రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ అసహనం వ్యక్తం చేశారు. హిందువులు పూజించే దేవుడు నకిలీ అని, ఆ దేవుడి విగ్రహాన్ని ఎందుకు టెక్సాస్లో ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. ఇది క్రైస్తవులుండే దేశమని తన ఎక్స్ అకౌంట్లో ఆయన పోస్ట్ చేశారు. సుగర్లాండ్లో ఉన్న విగ్రహానికి చెందిన వీడియోను కూడా షేర్ చేశారాయన. మరో సోషల్ మీడియా పోస్ట్లో ఆయన బైబిల్ సూక్తిని ప్రస్తావించారు. నేను తప్ప మరో భగవంతుడు మీకు లేరని, మీరెవరూ కూడా మరొకరి విగ్రహాన్ని ఏర్పాటు చేయరాదు అని, ఎటువంటి చిత్రాన్ని పెట్టవద్దని బైబిల్లో చెప్పిన సూక్తిని ఆయన వల్లించారు. రిపబ్లికన్ నేత డంకన్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆ స్టేట్మెంట్ను ఖండించింది. హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే రీతిలో ఉన్నట్లు హెచ్ఏఎఫ్ ఆరోపించింది. టెక్సాస్లో ఉన్న రిపబ్లికన్ పార్టీకి ఈ ఘటన పట్ల ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఏ మతాన్నైనా అవలంబించే స్వేచ్ఛను అమెరికా రాజ్యాంగం కల్పించిందన్నారు. డంకన్ చేసిన కామెంట్స్ను ఓ ఎక్స్ యూజర్ తప్పుబట్టారు. మీరు హిందువు కానంత మాత్రాన దేవుడు తప్పు కాలేడన్నాడు. భూమిపై యేసుక్రీస్తు పుట్టడానికి 2000 ఏళ్ల క్రితమే వేదాలను రచించారని, అవి అసాధారణ గ్రంథాలని అన్నారు. ఆ గ్రంథాల ప్రభావం క్రైస్తవ్యంపై ఉందని, అందుకే ఆ మతానికి ప్రాధాన్యత, గౌరవాన్నిచ్చి దాన్ని అధ్యయనం చేయడం ఉత్తమమని జోర్డన్ అన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.